హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు పరీక్ష. రాసిన వారు డి కామేశ్వరి గారు. కథలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది. అలానే ఈ కథ నేను చదివి వినిపించడం మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. సికింద్రాబాద్ స్టేషన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్ కూతవేసి కదిలింది. రైలు ఎక్కిన స్నేహితుడికి వీడ్కోలుగా చెయ్యి ఊపాడు రాజేషు. ఆ క్షణంలోనే పక్క కంపార్ట్మెంటు అతని ముందుకు వచ్చింది. అక్కడ కిటికీ దగ్గర కనిపించిన మొహం చూసి సంభ్రమాశ్చర్యానందాలతో అర్చనా అంటూ ఒక్క కేక పెట్టాడు రాజేష్. రైలు చప్పుడులో ఆమెకు ఆ కేక వినపడలేదు. రాజేషు మరేం ఆలోచించకుండా ఒక్క ఉదుటున తన ముందుకు వచ్చిన కంపార్ట్మెంట్ కమ్మి పట్టుకో రైలు ఎక్కేశాడు. 2 ఏళ్ల తర్వాత అర్చన కనిపించింది. ఆమె అడ్రస్ తెలియక, ఆమె ఎక్కడుందో వెతికినా కనబడక, అడ్రస్ అడగని తన తెలివి తక్కువతనాన్ని కొన్ని వేల సార్లు తిట్టుకొని ఉంటాడు ఈ 2 ఏళ్లలో. ఆ రోజు అప్రయత్నంగా ఆమె కనబడేసరికి అతనికి సంతోషంతో మతిపోయింది. కంపార్ట్మెంట్లోంచి అర్చన ఉన్న కంపార్ట్మెంట్ వైపు పరిగెత్తినట్టే దూసుకుపోయాడు రాజేష్. ఆమె కిటికీల నుంచి బయటకు చూస్తుంది. రాజేష్ రాకని గమనించకుండా. అర్చన అర్చన గారు. రాజేష్ గొంతు వణికింది. అర్చన చివుక్కున తల తిప్పి చూసింది. ఆమె కళ్ళల్లో మెరుపు ఆశ్చర్యానందంతో. అరే మీరా? ఎన్నాళ్ళయింది? ఎక్కడి నుంచి? ఎక్కడికి వెళ్తున్నారు? ఆమె మాటలు కూడా తడబడ్డాయి. రండి కూర్చోండి. కాస్త జరిగి తన పక్కన సీటు చూపించింది. ఏమిటిలా హఠాత్తుగా కలుసుకున్నా? ఈరోజు మిమ్మల్ని చూస్తాననుకోలేదు. మీరింకా ఢిల్లీలోనే ఉన్నారా? ఎక్కడికి వెళుతున్నారు? ఆరాటంగా చూస్తూ ప్రశ్నలు కురిపించింది. రాజేష్కి నోట్లో నుంచి మాట రావటం లేదు. ఆమె కనబడిన ఉద్వేగం, పరుగున రైలెక్కటం, ఆతృత, ఆరాటం, ఏదో తెలియని ఉద్విగ్నతతో అతని నోరు మూగబోయింది. కంపార్ట్మెంట్లో ఉక్కగా, ఉక్కిరిబిక్కిరిగా అనిపించింది. ఒక్క నిమిషం చెప్తా అంటూ రాజేష్ జేబులో నుంచి రుమాల్ తీసి మొహం తుడుచుకున్నాడు. మనసు స్థిమితపరుచుకోవడానికి. ఈ 2 ఏళ్లుగా మీ గురించి ఎన్నిసార్లు అనుకున్నానో. కనీసం మీరు నా ఉత్తరానికి జవాబన్నా రాస్తారనుకున్నాను. ఎన్నాళ్ళు ఎదురు చూశాను మీ జవాబు కోసం. ఉత్తరం రాకపోయేసరికే ఏదో అవసరంలో ఆదుకున్నారు అంతే. అతనింక నాతో ఏం సంబంధం పెట్టదలుచుకోలేదు అనుకొని కొన్నాళ్ళు బాధపడ్డాను. నేనే ఇంకోసారి రాద్దామనుకొని మీరేమనుకుంటారో, మీకు ఇష్టం లేదేమోననుకొని అంటూ ఆమె చెప్పుకుపోతుంది. అప్పుడు అన్యాయం అన్యాయం అర్చన గారు. ఆరాటంగా ఆమెని అడ్డుతూ ఎంత నెపం వేస్తున్నారు నా మీద? అడ్రస్ ఇవ్వకుండా మీరు ఉత్తరం రాశారు. మీ అడ్రస్ తెలియకనే పడ్డ ఆరాటం, అవస్థ ఆ దేవుడికెరుక. మిమ్మల్ని అడ్రస్ అడగని నా మతి మరుపుని ఎన్నిసార్లు తిట్టుకున్నానో. మరో ఉత్తరం అడ్రస్ ఇస్తూ రాస్తారని ఎదురు చూశాను. ఎలా చెప్పను మీకు? మీరెలా ఉన్నారో, ఏమయ్యారో, ఏ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో అని ఎంత ఆరాటపడ్డానో, బాధపడ్డానో మీకెలా చెప్పను? రాజేషు విచిత్రుడై అన్నాడు. అర్చన తెల్లబోయింది. అడ్రస్ ఇవ్వలేదు? అరే నేను వచ్చే ముందు అడ్రస్ ఇచ్చాననే అనుకున్నాను. చూడండి ఎంత స్టూపిడ్నో. కనీసం ఉత్తరంలోనైనా రాయకుండా మీ నుంచి జవాబు లేదని ఎంత బాధపడ్డానో, ఎన్ని రకాలుగా అపోహపడ్డానో అంటూ అర్చన విలవిలలాడింది. అర్చన గారు, గత 2 ఏళ్లలో మీ గురించి తెలుసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేశానో తెలుసా? 2 నెలలు ఉత్తరం కోసం చూసి ఆఖరిన మీ వారు తిట్టినా సరే, ఏమన్నా సరే అడ్రస్ అడగాలని ధైర్యం చేసి వెళ్ళాను. మీ అడ్రస్ అడిగితే ఆయన తీక్షణంగా, అనుమానంగా చూశారు. మా ఆవిడ అడ్రస్సా? ఎందుకు? ఆవిడ అడ్రస్ మీకెందుకు కావాలి? అంటూ నిలువునా చీరేస్తున్న చూపులతో ఎంత అవహేళనగా అడిగారో. ఆఖరికి అడ్రస్ ఇవ్వకపోగా ఎంత మాట అన్నారో తెలుసా? ఏం కదా ఆవిడ గారు నీతో కూడా ఏమన్నా గ్రంథం నడిపిందా? పక్కనే ఉన్నావు, అందుబాటులో ఉన్నావు, అదా కదా అంటూ మాట్లాడుతుంటే 4 తిట్టి నోరు మోయించి వచ్చాను.
ఆ తర్వాత ఇంకెవరి చేతనైనా అడిగించాలి అనుకున్నాను. ఈలోగా ఆయన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అని చెప్పాడు రాజేష్. సారీ, వెరీ వెరీ సారీ రాజేష్ గారు. నా తెలివి తక్కువతనంతో మిమ్మల్ని ఇంత బాధ పెట్టినందుకు క్షమించండి. నిజమే, 2 ఏళ్ళు మీరు నన్ను నిజంగానే బాధ పెట్టారు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు. అర్చన నిజంగానే అతని చూపులకు ఇబ్బంది పడి మొహం వాల్చుకుంది. అర్చన, ఒకసారి మీ ఏలూరు ప్రత్యేకంగా వచ్చాను తెలుసా? మీరెక్కడున్నారో వెతికి పట్టుకోవాలని అని అన్నాడు. అర్చన ఆశ్చర్యంగా ప్రశ్నార్థకంగా చూసింది అతని వైపు. నిజంగానే వచ్చాను. ఏడాది తర్వాత ఇంకా ఆగలేక ఏలూరు అంతటి టౌన్లో అడ్రస్ తెలియకుండా మిమ్మల్ని ఎలా వెతకాలని వచ్చానో నాకే తెలియదు. అప్పుడు మీ నాన్నగారు డాక్టర్ అని మీ మాటల్లో చెప్పిన ఒక్క మాట ఆధారంతో ఊర్లో 2 రోజులు మకాం పెట్టి మిమ్మల్ని వెతకాలనుకున్నాను. ఆ ఊర్లో 25 మంది డాక్టర్ల పైగా ఉన్నారు. టెలిఫోన్ డైరెక్టరీ పట్టుకొని ఆ డాక్టర్లకి ఫోన్ ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి అర్చన ఉన్నారా అని అడగడం. అర్చన ఎవరు లేరు అనగానే ఫోన్ పెట్టేయడం. ఫోన్ లేని డాక్టర్ల బోర్డులు కనిపించే కొన్ని ఇళ్లకు వెళ్ళి అదే ప్రశ్న అడిగితే అందరూ నన్ను వెర్రివాడిని అన్నట్లు చూశారు. ఆ డాక్టర్ల ఇళ్ళకి వెళ్ళి పలానా అర్చన అనే అమ్మాయి ఉన్న మీ తండ్రి పేరు మీకు తెలుసా, అడ్రస్ తెలుసా అని కూడా అడిగాను అని చెప్పాడు రాజేష్. మీకు మతిపోయిందా? అలా ఎలా వెతుకుదాం అనుకున్నారు? అర్చన నవ్వుతూ అంది. అవును, మతైపోయింది. అర్చన, మీకోసం మతే పోగొట్టుకున్నాను. పోయిన మతి అంటూ ఉండగా అర్చన గాబరాగా రాజేష్ వంక చూసింది. ఇదిగో ఇప్పుడు తిరిగొచ్చింది అని అన్నాడు రాజేష్. ఆఖరికి ఒక డాక్టర్ గారు మీ పేరు చెప్పాక అర్చన ఫాదర్ డాక్టర్ రంగారావా? అరే, ఆయన ఈ మధ్యనే హార్ట్ అటాక్ వచ్చిపోయారు. వాళ్ళందరూ ఈ ఊరు వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయారు అని అన్నారు అని చెప్పాడు రాజేష్. అవును, నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిపోగానే అన్నయ్య హైదరాబాదులో ఇంజనీరింగ్గా ఉంటే మేం అక్కడికి వెళ్ళిపోయాం అంది అర్చన మధ్యలో అంది. ఆ మాటతో హతాశుడైపోయాను. మీ బ్రదరు గుర్తులేదన్నాడు ఆయన. ఏలూరులో డాక్టర్లని వెతికినట్టు హైదరాబాదులో ఇంజనీర్ని వెతకడం సాధ్యమయ్యేది కాదని మానుకున్నాను. ఏ దేవుడో దిగివచ్చి మిమ్మల్ని చూపించాలని ప్రార్థించాను. ఇన్నాళ్ళకి నా ప్రార్థన ఫలించింది. మీరిలా కనిపించారు అని అన్నాడు. అర్చన రాజేష్ మాటలు అతనిలో ఉద్వేగం గురించి కాస్త అయోమయంగా చూసింది. అతనిలోని భావావేశం ఆమెకి అర్థం కాలేదు. అందుకే మీరు మరీ ఎగ్జాజరేట్గా చేస్తున్నారు, డ్రమటిక్గా మాట్లాడుతున్నారు. అంతలా నా కోసం మీరు చూశారంటే మన పరిచయం ఎంత? నన్ను ఇంతలా మిస్ అయ్యారని నమ్మమనే అంటున్నారా? నవ్వుతూ అంది. అందుకు రాజేష్, మై గాడ్, ఇదంతా హాస్యం అనుకుంటున్నారా? ఎగ్జాజరేట్ చేశానా? అసలు నేను చెప్పవలసిన దానిలో సగం కూడా మాటల్లో చెప్పలేకపోతున్నాను. బిలీవ్ మీ అర్చన, మిమ్మల్ని కలవాలని ఎంత అనుకున్నానో మీకెలా చెప్పను? రాజేష్ మాటల్లో నిజాయితీని అతని కళ్ళు చూపాయి. అర్చన మొహం కొంచెం ఎర్రబారింది. ఎందుకు అంతలా నన్ను కలవాలనుకున్నారు? కారణం ఏమన్నా ఉందా? లేక నా గురించి తెలుసుకోవాలన్న కుతూహలమేనా? సందిగ్ధంగా అడిగింది. రాజేష్ చుట్టూ చూశాడు. 2-3 కుతూహలంగా తమ సంభాషణ వింటున్నారు. అందుకు అదంతా ఇప్పుడు చెప్పడం కుదరదులేండి. మనం తర్వాత సావకాశంగా మాట్లాడుకుందాం. ఇంతకీ ముందు ఈ సంగతి చెప్పండి. మీరేం చేస్తున్నారు? పూజ ఎలా ఉంది? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మీ వారి విషయం ఏమైంది? అంతా వినాలని ఆరాటంతో కొట్టుకుపోతున్నాను అని అన్నాడు. ముందు మీరు చెప్పండి. మీరెక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? ఆ ఇంట్లోనే ఉంటున్నారా? అంటూ అర్చన నవ్వుతూ ప్రశ్నలు కురిపించింది.
నేనెక్కడికి వెళ్ళడం లేదండి. స్నేహితుడికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్టేషన్‌కి వచ్చాను. రైలులో మీరు కనపడగానే ఇంకేం ఆలోచించకుండా రైలెక్కేశాను. లేకపోతే మళ్ళీ మిస్ అవుతానని టిక్కట్ గూడా లేదు అని అన్నాడు. అరే! అదేమిటి? అలా ఎక్కేసారెందుకు? గాబరాగా అంది అర్చన. ఏం చేయమంటారు? రైలు కదిలాక మీరు కనిపించారు. పక్క కంపార్ట్మెంట్‌లో మీరున్న అరగంట సేపు ప్లాట్‌ఫామ్ మీద ఉన్నా చూడలేదు. మరోసారి మిమ్మల్ని పట్టుకోపోతే ఇంక జన్మలో మీరు కనపడరని వెంటనే ఎక్కేశాను. వరంగల్‌లో దిగి వెనక్కి ఏదో రైల్లో వెళ్ళిపోతాను. టీసీ వస్తే టికెట్ తీసుకోవచ్చులే. అదేం పెద్ద విషయం కాదులెండి. హైదరాబాద్‌లో మా కజిన్ సిస్టర్ పెళ్ళికి వచ్చాను. నా ఫ్రెండ్ ఒకడు విశాఖపట్నం వెడుతుంటే ఊరికే ఇలా వచ్చాను. నిజంగా ఇలా రావడం ఎంత మంచిదయిందో చూసారా? ఇప్పుడింక చెప్పండి మీ గురించి అని అన్నాడు రాజేష్. నేను రాజమండ్రి వెళ్తున్నాను. అక్కడ బీఈడీ సీట్ దొరికితే చేస్తున్నాను. సెలవులకి అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి వెళ్తున్నాను అని చెప్పింది. అంటే అంటే మీ వారు, మీరు అంటూ చుట్టుపక్కల వాళ్ళు వింటారన్నట్టు గొంతు తగ్గించి అడిగాడు. చాలా గొడవలయ్యాయిలెండి. అన్నిటినీ తట్టుకొని, అందరినీ ఎదిరించి, నా బతుకు నేను బతుకుతానని చెప్పేశాను. బీఈడీలో లాస్ట్ ఇయర్ చేరాను. ఇదయ్యాక లెక్చరర్ ఉద్యోగం వస్తుంది. అప్పుడు నా అంతట నేను ఎవరి మీద ఆధారపడకుండా బతకగలను. బీఈడీ చేస్తే కానీ లెక్చరర్ పోస్టులు రావటం లేదు. రాజమండ్రిలో సీట్ వస్తే అక్కడే చేరాను అని చెప్పింది. అక్కడ ఒక్కరే ఉంటున్నారా? ఎక్కడుంటున్నారు? అడ్రస్ ఇస్తారా ఇప్పుడైనా? హాస్టల్‌లో ఉన్నారా? అని అడిగాడు. లేదు. నేను ఇంకో అమ్మాయి కలిసి చిన్న ఇల్లు తీసుకొని ఉంటున్నాం. ఇదిగో ఇప్పుడే రాసిస్తా అంటూ అర్చన నవ్వుతూ అన్ని బ్యాగ్‌లో నుంచి అర్చన గారు మీతో చాలా విషయాలు మాట్లాడాలి. నేను 4, 5 రోజుల్లో మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోవాలి. రేపు రాజమండ్రి రమ్మంటారా మాట్లాడటానికి? ఎల్లుండి ఆదివారం కదా! మీకు వీలుంటుందా? అని అడిగాడు. అర్చన సాలోచనగా చూసింది. రండి తప్పకుండా. ఇంతకీ ఏమిటంత సీరియస్‌గా ఉంటున్నారు? ఏమిటి విషయం? కుతూహలంగా అడిగింది. ఇక్కడెందుకు? నేను రేపొస్తాను. డైరెక్ట్‌గా మీ దగ్గరికి రావచ్చునా? మీ ఫ్రెండ్ ఉంటుందేమో ఇంట్లో. ఏమన్నా అనుకుంటుందా నేను వస్తే? అని అడిగాడు. పర్వాలేదులెండి. మీరు నా కజిన్ అని చెప్తా. అది సాధారణంగా ఆదివారం ఇంట్లో ఉండదు. ఊర్లో వాళ్ళ బంధువుల ఇంటికి వెడుతుంది. రాత్రి వరకు రాదు అని చెప్పింది. అయితే సరే రేపు వస్తాను. చాలా మాట్లాడాలి అని అన్నారు. మీరు నన్ను భలే సస్పెన్స్‌లో పెట్టేస్తున్నారు. అంత నాతో మాట్లాడాల్సిందేముందో నా ఊహకి తట్టలేదు. కాస్త చెప్పకూడదూ? ఏ విషయం గురించో? కుతూహలం ఆపుకోలేక అంది అర్చన. రాజేష్ చిలిపిగా చూశాడు. ఉహుం, ఆ సస్పెన్స్ రేపటి వరకు వీడదు. ఈ 2 ఏళ్ళు నన్ను అడ్రస్ ఇవ్వకుండా బాధ పెట్టినందుకు రేపటి వరకు. అది మీకు శిక్ష. అది సరే గాని పూజ ఏది? మీతో ఉండటం లేదా? అని అడిగాడు. ఉహుం, లేదు. వాళ్ళ నానమ్మ, తాత దగ్గర ఉంచాను. నే కాలేజీకి వెడితే ఇంటి దగ్గర ఒక్కతే ఎలా ఉంటుంది? స్కూల్లో చేర్చాను. అక్కడ వాళ్ళ నానమ్మ, తాతగారి దగ్గర ఈ 2 ఏళ్లలో బాగా చేరికయింది అని చెప్పింది. అదేమిటి మరి? మీరు మీ అత్తవారింట్లో ఎలా ఉంచారు? ఆయనతో వాళ్ళు ఏమన్నారు? పాపని అక్కడెందుకు ఉంచారు మరి? సందిగ్ధంగా చూశాడు. మా అత్తగారు, మామగారు కూడా చాలా మంచివారండి. ఆయన అలాంటి వారి కడుపున ఎలా పుట్టారా అని అనిపిస్తుంది. జరిగిన దానికి ఎంతో బాధపడ్డారు. కొడుకుని తిట్టారు. ఇద్దరికీ సంధి కుదుర్చాలని చాలా తాపత్రయపడ్డారు. కానీ ఆయన మగాహంతో తన తప్పులు ఒప్పుకోలేదు. నేను సంధికి అస్సలు ఒప్పుకోలేదు. అలాంటి మనిషితో కాపురం చెయ్యమని బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని తెగేసి చెప్పాను. అన్ని రకాలుగా ప్రయత్నం చేసి ఇటు అటు అందరూ నిస్సహాయంగా ఊరుకున్నారు. కనీసం పాపని తమ దగ్గర ఉంచమని బతిమలాడారు. ఈ 2 ఏళ్ళు నేను కాలేజీలో చదివే వరకు ఉంచుకుంటామని బతిమాలెడితే కాదనలేకపోయాను. మా అమ్మ మా నాన్నగారు పోయాక బాగా జబ్బు పడింది. అమ్మకి పాపని చూసుకునే ఓపిక లేదు. సరే మా అత్తగారు అంత ముద్దుగా చూసుకుంటామంటే
కాదనలేకపోయాను. ఇక అని అంది. ఇలా అలవాటయ్యాక అది నా కూతురు, నేనివ్వను అని మీ వారంటే అప్పుడేం చేస్తారు? అక్కడ ఉంచడం మంచి పని కాదేమో అర్చన గారు. వాళ్ళకి అటాచ్‌మెంట్ పెరిగిపోతుంది కదా! అని అన్నాడు. నేను చాలా ఆలోచించాను. మా అత్తగారు, మామగారు నేనెప్పుడు కావాలంటే అప్పుడు పాపను తీసుకెళ్ళనిచ్చే షరతు మీద ఒప్పుకున్నాను. వాళ్ళ అబ్బాయికి ఈ విషయంలో ఏ సంబంధం ఉండదని చెప్పాకే నేను అంగీకరించాను అని అంది. ఆహా! సరే. అదుగో కాజీపేట వస్తుంది. నేను మరి దిగిపోతాను. మిగతా విషయాలు రేపు 2 గంటలు మిగతా విషయాలు రేపు. 2 గంటలు ఎలా గడిచిపోయాయో మాటల్లో చూసారా? ఇప్పుడు నా మనసు ఎంత తేలికైపోయిందో తెలుసా? అతని మాటల్లో సంతోషాన్ని, అతని మొహంలోని మెరుపు వింతగా చూసింది అర్చన. రైలాగగానే దిగి కంపార్ట్మెంట్ దగ్గర నిలబడి, మరి వెళ్ళిరానా అర్చన? రేపు సాయంత్రం వస్తాను. బాయ్ చెయ్యి ఊపి వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళాడు రాజేష్. మిగతా ప్రయాణం అంతా అర్చనకి రాజేష్ గురించిన ఆలోచనలతో సరిపోయాయి. అతను తనతో అంతలా మాట్లాడవలసింది ఏముందబ్బా అన్న ఆలోచనే. అన్నట్టు రాజేష్ ఇంకా పెళ్లి చేసుకున్నాడో లేదో అడగనే లేదే అని అనుకుంది. ఇక రాత్రంతా రాజేష్కి నిద్ర రాలేదు. అర్చన మళ్ళీ కనిపించిన తృప్తి, సంతోషంతో అతని మనసంతా నిండిపోయింది. అర్చనతో రేపు ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అని రిహార్సల్ పదే పదే వేసుకున్నాడు. చెప్పాక ఏమంటుంది? ఆశ్చర్యపడుతుందా? ఆనందపడుతుందా? అపోజ్ చేస్తుందా? ఆమె అభ్యంతరాలని తను నమ్మించి చెప్పి తోసిపుచ్చగలననే నమ్మకం. ఆమె వాళ్ళందరినీ తను ఒప్పించగలడా? అందరినీ ఎందుకు ఒప్పించడం? అర్చన ఒప్పుకుంటే చాలు తనకి. అర్చన తన ప్రపోజల్ని సంతోషంగా అంగీకరించకుండా ఉంటుందా? ఈ దేశంలో ఒక పెళ్ళైన స్త్రీ బిడ్డ తల్లి భర్త నుంచి విడిపోగానే ఇంకా భవిష్యత్తులో ఆనందమే ఉండదనుకుని నిర్లిప్తత అలవాటు చేసుకుంటుంది. అలాంటి స్థితిలో నేనున్నాను నీకు అని ఓ పురుషుడు చెయ్యి అందిస్తే సంతోషంగా అందుకోదా? ఆ స్త్రీ ఆ పురుషుని విశాల హృదయాన్ని, సంస్కారాన్ని అభినందించదా? తన విశాల హృదయం చాటుకోవటానికి కాదు, తను ఎవరి మెప్పులకి ఆశించి ఏదో గొప్ప పని చేస్తున్నానని అర్చనని చేపట్టాలనుకోవటం లేదు. అర్చన తనకి కావాలి. పురుషుడు రెండో పెళ్లి చేసుకోగలేనిది స్త్రీ చేసుకుంటే ఏం? పవిత్రత, శీలం, మానం అన్నీ అన్నీ. ఇంతకీ ఆమె నేరం ఏమిటి అని ఆమె అన్ని సుఖాలకి దూరం అవ్వాలి? పట్టుమని 25 లేని ఆమె జీవితాంతం ఒంటరిగా ఎందుకు బతకాలి? తిరిగి తనకో తోడు, నీడ దొరుకుతుందంటే ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి ఆమె? వెధవలోకం ఏమంటుంది? 4 రోజులు అనుకుంటుంది, చెప్పుకుంటుంది. అయినా ఈ రోజుల్లో ఎవరి గురించి ఆలోచించే తీరిక, ఓపిక ఎవరికీ లేవు. తన వాళ్ళ నుంచి తప్పకుండా అభ్యంతరం ఉంటుంది. బుద్ధి లేదా? నీకేం గతి లేక పెళ్ళైన పిల్లతల్లిని పెళ్ళాడావా అని చివాట్లేస్తారు. అభ్యంతరాలు చెప్తారు. నమ్మించాలని చూస్తారు, అడుగుతారు. ఎవరి మాట తను లెక్క చేయడు. అర్చనే కావాలి. తనకి అర్చనని ఏ విధంగానూ దూరం చేసుకోలేడు తను. ఈ 2 ఏళ్ళు ఆమె కోసం పడ్డ ఆరాటం తను మరిచిపోడు. ఆమె తనకి కనిపించిన క్షణం ఎలాంటిదో గాని ఆమె అందం తనని కట్టేసింది. వివాహిత స్త్రీ తప్పు అని తనని తాను మందలించుకున్నాడు. తన అదృష్టం కొద్దీ అర్చన భర్త నుంచి విడిపోయింది. తన ఆలోచనలకి ఓ రూపు కనిపించింది. అర్చన విడిపోవటం ఇంకా వెర్రిగా ఆలోచించి ఆమెని దూరం చేసుకోడు. నిద్ర పట్టకుండా దొర్లుతున్న అతని గతం కళ్ళ ముందు కదిలింది. ఆమెతో పరిచయం వింతైన స్థితిలో జరిగింది. కొత్త సంవత్సరం అడుగుపెట్టి అప్పటికే 2 గంటలయింది. పాత సంవత్సరానికి వీడ్కోలిచ్చి కొత్త సంవత్సరానికి స్వాగతం డ్రింకులతో, డాన్సులతో పలికి క్లబ్బులో డిన్నర్ తీసుకొని రాత్రి 2 గంటల వేళకు డ్రింక్ ఇచ్చిన మత్తు గమ్మత్తుగా ఉండి ఆగమేఘాలలో తేలిపోతున్నట్లు స్కూటర్ మీద వచ్చి హుషారుగా ఈల వేసుకుంటూ స్కూటర్ మెట్ల దగ్గర పెట్టి తాళం వేసి తాళం చెవులు తిప్పుకుంటూ మెట్లెక్కాడు రాజేష్.
ఇంకా 2 మెట్లుండగా అతను సడన్‌గా బ్రేక్ వేసినట్లు ఆగిపోయాడు. నోట్లో ఈలపాట స్విచ్ నొక్కినట్లు ఆగిపోయింది. ఆ 2 మెట్ల తర్వాత కారిడార్‌లో 206 ఫ్లాట్ ముందు కూలబడి కనబడిన శ్రీమూర్తిని చూసి ముందుకు అడుగు పడలేదు. మెట్ల మీద చప్పుడుకి ఆమె తల తిప్పి చూసి చటుక్కున లేచి నిలబడి ఏం తెలియనట్లు తలుపు తట్టసాగింది. రాత్రి 2 గంటల వేళ. బయట గుమ్మం దగ్గర కూర్చొని ఆమె ఏం చేస్తుందో సంగతి అర్థం కాక తెల్లబోయి ఏదో అనాలనుకొని ఎలా అడగాలో తెలియక సందిగ్ధంగా ఆమె వంక చూస్తూ ఆ 2 మెట్లు ఎక్కాడు. ఆమె రాజేష్‌ని చూసి ఓ చిన్న నవ్వు నవ్వి ఆయన నిద్రపోతున్నట్లున్నాడు. తలుపు తట్టినా వినిపించుకోవడం లేదు. సంజాయిషీ ఇస్తున్నట్లు తల వంచుకొని గొణిగింది. కానీ ఆమె ముఖం చూస్తే అది నిజం కాదని అంత మత్తులోనూ అనిపించింది. రాజేష్‌కి ఏడ్చినట్లు ఆమె కళ్ళు ఉబ్బి ఎర్రబడి ఉన్నాయి. మొహం అంతా ఎర్రగా కంది ఉంది. చేతిలో బరువుగా పాప భుజం మీద నిద్రపోతుంది. అంత అర్ధరాత్రి వేళ ఆమె ఎక్కడికో వెళ్ళి రావడం, భర్త తలుపు తీయకపోవడం అన్నది నమ్మబుద్ధి కాలేదు. మీరు మీరింత రాత్రి ఎక్కడ్నుంచి? ఏదో అడగబోయాడు. ఆమె తల తిప్పుకొని తలుపు కొడుతూ మీరు వెళ్ళండి లోపలికి. ఆయన తలుపు తీస్తారులెండి అంది మాట తుంచేస్తూ. బ్రహ్మచారి అయిన రాజేషు అంత అర్ధరాత్రి ఆమెతో ఇంక ఏం మాట్లాడాలో తెలియక ఒంటరి అయిన తన ఇంటిలోకి ఆమెను రమ్మని పిలవచ్చో లేదో. ఈ చలిలో ఆమె పాపతో ఎంతసేపు అలా గుమ్మం ముందు నిలబడుతుంది? ఆ స్టూపిడ్ తాగి ఒళ్ళెరగకుండా పడుకున్నాడు కాబోలు. అయినా అర్ధరాత్రి ఈమె ఎక్కడికి వెళ్ళి వచ్చి ఉంటుంది? ఆమె కట్టుకున్న నలిగిన చీర చూస్తే బయటికి వెళ్ళి వచ్చిన దానిలా లేదు. ఆ రాస్కెల్ ఈమెని తన్ని బయటికి నెట్టి తలుపులు మూసుకోలేదు కదా అనుకుంటూ నెమ్మదిగా తన డోర్ ముందుకెళ్ళి జేబులో నుంచి తాళం తీసి తెరిచి మీకు అభ్యంతరం లేకపోతే లోపలికి వచ్చి కూర్చోండి. చలిలో పాపతో ఎంతకని నిలబడతారు బయట అన్నాడు తడబడుతూ. వద్దు ప్లీజ్ మీరు లోపలికెళ్ళండి అంది ఆమె కాస్త కటువుగా. అలా అన్న ఆమెని ఇంకెలా పిలవాలో తెలియక నెమ్మదిగా లోపలికి వెళ్ళి తలుపు మూసుకున్నాడు రాజేష్. బట్టలు మార్చుకుంటున్న బాత్రూంలోకెళ్ళి వాష్ చేసుకుని పైకి వచ్చాక అర్ధరాత్రి దాటి తాగిన మత్తుతో కళ్ళు కూరుకుపోతున్నా ఆమె లోపలికెళ్ళిందో లేదో ఇంకా ఆ చలిలో అక్కడే ఉందోనన్న సందేహం అతన్ని తొలుస్తూనే ఉంది. ఆమె గట్టిగా ఎందుకు తలుపు బాదదు? గట్టిగా ఎందుకు పిలవదు? ఆ ఏడుస్తున్న ఆమె ముఖం చూస్తే ఆమె చెప్పింది నమ్మలేదు అతను. నెమ్మదిగా తలుపు దగ్గరికి వచ్చి కీ హోల్ నుంచి బయటికి చూశాడు. కారిడార్ లైటు వెలుగులో ఆమె ఇంకా అక్కడే ఉండటం స్పష్టంగా కనిపించింది. తలుపు ముందు కూలబడి ఒళ్ళో పాపను పెట్టుకొని ఆ చీర కొంగుతో ఢిల్లీ డిసెంబర్ చలిని తట్టుకోలేక నిస్సహాయంగా గోడకి తలవాల్చి కూర్చున్న ఆమెని చూస్తే రాజేష్‌కి కడుపులో దేవింది. దుర్మార్గుడు! ఇంత చలిలో అర్ధరాత్రి చంటిపిల్లతో ఆమెని బయటకు గెంటుతాడా? ఆవేశం ఆపుకోలేకపోయాడు. రాజేష్ తలుపులు బద్దలు కొట్టి వాడిని బయటికీడ్చి 4 తన్నాలన్నంత ఆవేశం వచ్చింది. ఈమె ఇలా ఊరుకుంటుంది? అరిచి నలుగురిని పిలిచి తన్నించదే? ఉహూ, ఎలా అరుస్తుంది? పరువు ప్రతిష్టలు ఆమె నోరు నొక్కేసుంటాయి. అరిచి పిలిచి నలుగురిని పోగేస్తే పోయేది ఆమె పరువేగా. అయినింటి ఆమెకి పరువేగా ముఖ్యం. ఇంత తెల్లవార్లు ఆ రాస్కెల్ తలుపు తీయకపోతే ఆ చలిలో అక్కడే ఉండాల్సిందే ఆమె. ఇంక చూస్తూ ఊరుకోలేకపోయాడు. అప్పటికే 3 గంటల సమయం అవుతుంది. బయట చలి కుహరంగా ఉంది. చటుక్కున తలుపు తీసి బయటికి వచ్చాడు రాజేష్. మళ్ళీ బయటికి వచ్చిన అతన్ని చూసి ఆమె తడబడి లేవబోయింది. అందుకతను చూడండి మిసెస్ రావ్, ఈ అర్ధరాత్రి ఈ చలిలో పాపతో ఎంతసేపు అలా వెయిట్ చేస్తారు బయట? ప్లీజ్ మా ఇంట్లోకి వచ్చి ఆ గదిలో పడుకోండి. ఆయన ఇవాళ న్యూ ఇయర్ కదా, బాగా డ్రింక్ తీసుకున్నట్లున్నారు. లేచే మాటైతే ఈ పాటికే లేచి తలుపు తీసేవారు. ఉదయమే వెడుదురు గాని వచ్చి పడుకోండి పాప కోసమైనా తనకేం తెలియనట్లు మామూలుగా అన్నాడు. అర్చన తలెత్తి
ఏదో చెప్పబోయి విరమించుకొని ఒక్క క్షణం ఆలోచించి లేచి నిలబడింది. మౌనంగా పాపనెత్తుకొని అతని వెంట లోపలికి నడిచింది. ఆ 2 బెడ్‌రూమ్‌ల ఇంట్లో రెండో పడక గది చూపించి, చాలా రాత్రయింది. పడుకోండి. అక్కడే బ్లాంకెట్ ఉంది బెడ్ మీద. ఉదయం లేపుతాను. గుడ్ నైట్ అని ఆమెకింకేం మాట్లాడటానికి అవకాశం ఇయ్యకుండా తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు. పడుకున్న అప్పటి వరకు ఉన్న మత్తు కాస్త దిగజారిపోయి నిద్ర పట్టలేదు రాజేష్‌కి. ఈమె ఇంత అందమైన ఈమెని పువ్వుల్లో పెట్టి పూజించాల్సింది పోయి, ఆ రాస్కెల్ ఎందుకిలా ఆమెను బాధిస్తాడు? అదే తనైతే ఈ అందాన్ని ఎంతలా ఆరాధించేవాడో! అంత అందమైన భార్యని పొందినందుకు ఎంత గర్వించేవాడో! ఆమె పేరు అర్చన. మనిషిలాగే పేరు అందమైంది. పూజించకపోయినా భార్యగా ఆదరించి, అభిమానించను కూడా చెయ్యకుండా అందమైన ఆ పుష్పాన్ని నిర్దయగా నేలరాస్తున్నాడు. మూర్ఖుడు అని అనుకున్నాడు. గత 2 ఏళ్లుగా పక్క ఫ్లాట్లో ఉంటున్న రాజేషు మొదటిసారి అర్చనని గుమ్మం దగ్గర నిలబడి గిన్నె చేతిలో పట్టుకొని పాలు పోయించుకుంటూ ఉంటే బయట నుంచి వస్తూ అలాగే ఆ రెండో మెట్టు మీద నిలబడే చూశాడు. చూడగానే కళ్ళ ముందు ఒక్క మెరుపు మెరిసినట్లు అనిపించింది. అబ్బా! ఏం అందం! ఈవిడ మిసెస్ రావా అనుకున్నాడు. సన్నజాజి పువ్వులాంటి రంగు, అంతటి సౌకుమార్యం, నల్లని ఒత్తైన జుట్టు, సంపెంగలాంటి ముక్కు, చక్కటి పలువరుసతో చిన్న నోరు, ఇంట్లో పనిచేసుకునేటప్పుడు కట్టుకునే ఆకుపచ్చ వాయిల్ చీర, అదే రంగు జాకెట్తో ఉన్న ఆమెను చూడగానే ఆకుల మధ్య సన్నజాజి పువ్వు అనిపించింది. వాడికి, ఆ రావుగాడికి ఇంత అందమైన భార్యనా? ఆమెని చూస్తూ ఆ మెట్టు మీదనే అరక్షణం నిలబడిపోయాడు రాజేష్. పాలు పోయించుకుంటూనే తలెత్తి రాజేష్ని చూసి అతను తన వైపే చూస్తుండటంతో కాస్త తడబడి, చిన్నగా సిగ్గుపడి చకచకా గిన్నెతో లోపలికెళ్ళిపోయింది. దూద్వాలా బాబూజీ ఆప్కా దూద్ అనే వరకు అలా నిల్చుండిపోయాడు రాజేష్. ఆ ఆ అంటూ తడబడి తలుపు తీసి గిన్నెతో లోపలికి వెళ్ళాడు. ఈలోగా ఎప్పుడు మూసుకుంది ఆ ఇంటి తలుపు మూసుకుంది. పాలు పోయించుకుంటూ ఓ అమ్మా మిసెస్ రావ్ హై క్యా అన్నాడు పాలవాడితో. హా సాబ్ అమ్మా కల్ ఆయా బచ్చే కోల్కే అన్నాడు. ఓహో, అందుకా తానిన్ని రోజులు ఆమెని చూడలేదు, పుట్టింటికెళ్ళి వచ్చిందన్నమాట అనుకున్నాడు. బిడ్డ తల్లి అయిన కన్నెపిల్లలాంటి ఆ అందాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు. రాజేషు డీసీఎం కంపెనీలో ఇంజనీరు. ఉద్యోగంలో చేరి 2 ఏళ్లయింది. ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు ఎంబీఏ కూడా ఉండటంతో మంచి జీతంతో ఉన్నాడు. 26 వచ్చిన రాజేష్ని పెళ్లి చేసుకోమంటూ తల్లి పోరు పెడుతున్నా ఇంకో ఏడాది అంటూ గడువులు పెట్టాడు. చూసిన ఒక్కరిద్దరు అమ్మాయిలు అతని ఊహాసుందరి ముందు నిలబడలేకపోయారు. తండ్రి రిటైర్డ్ జడ్జి. కాకినాడలో సొంత ఇల్లు ఉంది. 2 కొడుకులు. కూతుళ్ళ మధ్య రాజేష్ ఆఖరివాడు. కంపెనీ ఇంటద్దె ఇస్తుంది కనుక బ్యాచిలర్ అయినా మంచి 2 బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాడు. తల్లి తండ్రి వచ్చి ఎప్పుడన్నా ఒక నెల రోజులు ఉంటారని ఇంట్లో ఇంచుమించు సామాన్లన్నీ చేర్చాడు. హాయిగా బ్యాచిలర్ లైఫ్ని అనుభవిస్తూ క్లబ్లు, ఫ్రెండ్స్తో గడుపుతున్నాడు. ఆ 3 అంతస్తుల బిల్డింగ్లో మొత్తం 12 ఫ్లాట్స్ ఉన్నాయి. తన ఇటు అటు ఫ్లాట్స్ వాళ్ళతో పరిచయం చేసుకోవాలనిపించి పక్క ఇంటికెళ్ళి పరిచయం చేసుకున్నాడు. ఓ పక్క మెహతా అనే గుజరాతీలు, భార్యాభర్త, 2 పిల్లలు. అతను ఓ పెద్ద కంపెనీలో పర్సనల్ మేనేజరు. భార్య ఓ జూనియర్ కాలేజీలో లెక్చరరు. 2 ఉద్యోగస్తులు అవటంతో ఉదయం లేచింది మొదలు ఉరుకులు పరుగులతో ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని స్కూల్లో దింపి ఉద్యోగాలకు వెళ్ళి సాయంత్రం 6కో ఇల్లు చేరుతారు. ఏ ఆదివారమో తప్ప ఎవరూ కనపడరు. అయినా 2 సరదాగా ఉంటారు. రాజేష్ని అభిమానంగా పలకరించి ఆదివారం పూట అప్పుడప్పుడు తమతో బ్రేక్ఫాస్టో, లంచో తీసుకోమని పిలుస్తుంటారు. మిగతా పిల్లలు కూడా అంకుల్,
అంటూ చనువుగా వచ్చిపోతుంటారు. యువతల ఫ్లాటు గుమ్మం ముందు నేమ్ ప్లేట్ ఎస్ఆర్కే రావ్ అని ఉండటం చూసి తెలుగువాళ్ళు పరిచయం చేసుకోవాలని కుతూహలపడ్డాడు రాజేష్. కానీ ఎప్పుడు ఇల్లు తాళం వేసి ఉండేది. ఏ రాత్రో ఇంట్లో లైట్లు వెలిగేవి. ఉదయం మళ్ళీ 8 కల్లా తాళం ఉండేది. ఇంట్లో మనుషుల అలికిడి వినపడకపోయేసరికి ఎవరో తనలాంటి బ్యాచిలర్ అయి ఉంటాడు అనుకున్నాడు. అనుకోకుండా ఓ ఆదివారం బయటికెళ్ళాలని తలుపు తీసుకొని రాగానే పక్కింటాయన కూడా తన ఫ్లాట్‌కి తాళం వేస్తూ ఉండటం చూసి చప్పున రాజేష్ ముందుకు వెళ్ళి, "హలో! మీరు తెలుగు వాళ్ళేనా? మీ నేమ్ ప్లేట్ చూసి మీ ఇంటికి వచ్చి పరిచయం చేసుకోవాలనుకున్నాను. ఐ యామ్ రాజేష్" అంటూ చనువుగా చెయ్యి చాపాడు. అతను రాజేష్ వంక చూసి, "గ్లాడ్ టు మీట్ యూ. ఐ యామ్ రామకృష్ణారావు" ముభావంగా అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ప్రసన్నంగా లేని అతని మొహం చూసి రాజేష్ ఇంకేం అనాలో తెలియక తడబడుతూ, "నేను డీసీఎం టయోటాలో పనిచేస్తున్నాను. మీరు ఇంజినీరా? ఎన్నాళ్ళుగా ఉంటున్నారిక్కడ?" అన్నాడు. వోల్టాస్‌లో పనిచేస్తున్నాను. ఒక ఏడాది అయింది ఇక్కడికి వచ్చి. సారీ, ఒక చోటికి వెళ్ళాలి. ఐ యామ్ ఆల్రెడీ లేట్. మరోసారి కలుద్దాం అంటూ మాట తుంచేసి వెళ్ళిపోయాడు రావు. ఆ మరోసారి తర్వాత ఎప్పుడూ తటస్థపడలేదు. ఎక్ ఎప్పుడన్నా ఏ వరండాలోనో, మెట్ల మీదో ఎదురుపడితే రాజేష్ "హలో సార్" అనేవాడు. "ఓహ్! గుడ్ మార్నింగ్, గుడ్ నైట్" అంటూ మాటలు పెంచకుండా వెళ్ళిపోయేవాడు అతను. అలాంటి అతనితో స్నేహం ఎలా పెంచుకోవాలో అర్థం కాక రాజేష్ కూడా మరీ ప్రయత్నించలేదు. అతన్ని చూసి సీరియస్ టైప్ మనిషని కలుపుగోలుతనం అతనికి లేదని అనిపించింది. రాజేష్ చామన ఛాయ రంగులో 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు. ఎత్తుకు తగిన లావు. లావు లేకుండా సన్నంగా పూలమొహం, గుంటల కళ్ళు, లావు పెదాలు. చూడగానే ఇంప్రెసివ్‌గా లేని అతన్ని చూసి అతనికంత టెక్కైనాకేమిటి మాట్లాడటానికి అనిపించి రాజేష్ కూడా పెద్దగా తర్వాత అతనితో పరిచయం పెంచుకోలేదు. ఇన్నాళ్ళ తర్వాత ఆ ఇంటికి ఇల్లాలు వచ్చాక కల వచ్చింది అనుకున్నాడు. ఇంత అందమైన భార్య ఉన్న అతని అదృష్టాన్ని మనసులో మెచ్చుకున్నాడు. భార్య వచ్చినా కూడా అతను పెద్దగా బయట కనిపించేవాడు కాదు. ఆమె పాలవాడు వచ్చినప్పుడు, ఏ సంచో పట్టుకొని కూరలు కాబోలు కిందికి వెళ్ళినప్పుడు 1, 2 సార్లు కనిపించింది. 1, 2 సార్లు అలా కనిపించాక మూడోసారి ఆమె మెట్ల మీద కూరల సంచితో కనపడినప్పుడు, "నేను మీ పక్కనుంటున్నా సుమా" అన్నట్లు పలకరింపుగా నవ్వాడు రాజేష్. ఆమె కూడా రాజేష్‌ని చూసి గుర్తించినట్టుగా కనిపించినట్టు మందహాసం చేసేది. అంతే. అంతకు మించిన పరిచయం ఆమెతో లేదు. ఆ కుటుంబంతో ఏమాత్రం పరిచయం లేకపోయినా గత 2 ఏళ్లలో ఆ దంపతుల గురించి ఎంతో తెలిసినట్లు అనిపించింది రాజేష్‌కి. రాజేష్ బెడ్‌రూమ్, వాళ్ళ బెడ్‌రూమ్ కామన్ గోడ. బెడ్‌రూమ్‌కి ఉన్న బాల్కనీలో నిల్చుంటే వాళ్ళ బెడ్‌రూమ్ బాల్కనీ కనిపిస్తుంది. మాటలు గట్టిగా మాట్లాడితే వినిపిస్తాయి. చాలా రాత్రులు భార్యాభర్తల మాటలు గట్టిగా వినిపించేవి. విషయమేమిటో స్పష్టంగా తెలియకపోయినా ఏదో ఘర్షణ పడుతున్నారని ఎవరికన్నా తడుతుంది. అతని గొంతు కఠినంగా, కర్కశంగా ఉండేది. ఆమె ఎవరన్నా వింటారన్న భయంతోనో ఏమో గొంతు నొక్కుకొని మాట్లాడినా మాటలు పదునుగా జవాబిస్తున్నట్లే అనిపించేది. ఒక్కోరోజు ఆమె గొంతు కాస్త గట్టిగానే వినిపించేది. ఏదో వాదన, ఘర్షణ సర్వసాధారణంగా వినిపించేవి. కానీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మెహతా వాళ్ళలా సరదాగా కలిసి తిరగటమూ కనపడలేదు రాజేష్‌కి. ఒకరోజు ఎండాకాలం. రాత్రి 11 గంటల వేళ గదిలో వేడి భరించలేక నిద్ర పట్టక బాల్కనీలో కింద పరుపేసుకొని పడుకున్నాడు. గాలి కూడా స్తంభించినట్లు అంతటా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో నుంచి పక్కింటి ఆమె బాధ, అవమానం, కోపం, దుఃఖం అన్నీ కలపోసిన గొంతుతో, "మీకీ అనుమాన రోగం తగ్గే వరకు మీరు సుఖపడలేరు, నన్ను సుఖపడనీయరు. ఛ! రోజు రోజుకి మీతో బతుకు నరకమవుతుంది. ఎంత పాపం చేసుకొని మిమ్మల్ని కట్టుకున్నానో"
ఒక్కరోజు ప్రాణానికి సుఖం లేదు. పెళ్లి రోజు నుంచి కాల్చుకొని తింటున్నారు. ఇంకా ఇదంతా భరించే ఓర్మి నాకు లేదు. ఏదో రోజు చావనైనా చస్తాను, ఇంట్లో నుంచి లేచన్నా పోతాను అంటుంది అంటుంది. మాటలు స్పష్టంగా వినిపించి కుతూహలంగా లేచి కూర్చున్నాడు రాజేష్. పో, ఇప్పుడే పో, ఎవరితో లేచిపోతావో పో కటువుగా అన్నాడు. అంతే, మీలాంటి మగోళ్ళున్న ఆడవాళ్ళు ఇంకెవరితోనో లేచిపోక ఏం చేస్తారు? అది చేతగాని పిరికి వాళ్ళు చస్తారు కసిగా అంది ఆమె. నువ్వు ఇంతకీ ఏం చేయదలిచావు? చస్తావా లేచిపోతావా? హేళనగా ఎత్తి పొడిచాడు. చద్దును, నా కళ్ళకి బంధంలో ఈ పిల్ల పుట్టి ఉండకపోతే ఈ కొంపలోంచి ఎప్పుడో పోదును అనేసి అంది. దాన్ని తీసుకుపో. ఏం, ఆ రెండో మొగుడు పిల్లల్ని తేవద్దన్నాడా? హేళనగా కసిగా ఎత్తి పొడిచాడు. ఛ, మీలాంటి వారితో మాట్లాడటం నా తప్పు. మీలాంటి హీనులు సంస్కారహీనులతో మాటలేమిటి అనేసి అంది. చెల్లున కొట్టినట్లు శబ్దం. నోర్మొయ్, ఊరుకుంటున్నానా? ఇష్టం వచ్చినట్లు పేలుతున్నావు. నోరు మూసుకొని పడు ఉండు, లేదంటే ఈ క్షణమే ఇంట్లో నుంచి పో అని అన్నాడు. మీ బెదిరింపులు ఆపండి. పో అంటే పోయి, రా అంటే రావడానికి నేనేం కుక్కని కాను. మర్యాదగా మాట్లాడండి ఏడుస్తూ అరిచింది ఆమె. మర్యాద? హహ, నీలాంటి దానికి మర్యాద? అతని విషపు నవ్వు. ఛ, మీతో మాటలేమిటి? ఆమె తిరస్కారంగా అంది. ఆ తర్వాత మాటలు వినపడలేదు. వింటున్న రాజేషు, ఏమిటి వీళ్ళిద్దరి మధ్య గొడవలెందుకు ఎందుకు వచ్చాయో? ఈ మొద్దు వెధవ అనుమానంతో ఆమెను హింసిస్తున్నాడు కాబోలు. అందుకే ఆమె అంత విరక్తిగా మాట్లాడుతుంది. స్టూపిడ్ ఫెలో, ఇంత అందమైన భార్యని ఉంచుకొని జీవితం ఎందుకు ఇలా నరకం చేసుకుంటున్నాడు? తనకే అంత అందమైన భార్య ఉంటే పువ్వుల్లో పెట్టి ఆరాధించేవాడు. పాపం, ఆ ఇల్లాలు ఏం చేస్తుంది? భర్త పెట్టే హింస భరించలేక, కట్టుకున్న వాడిని వదిలిపోలేక, ఉండలేక అవస్థ పడుతున్నట్లుంది. ఎంత మోడ్రన్ అయినా ఒక పిల్ల పుట్టాక భర్తని వదిలిపోవడం ఈ దేశంలో ఆడదానికి కష్టమే సహించి ఉందని ఇంత జులం చెలాయిస్తున్నట్టున్నాడు. వెధవ మొహం వీడును. ఓ నవ్వు లేదు, సౌమ్యత లేదు ఆ మొహంలో. ఆ మొహం సరే, మనసు వక్రంగా ఉంది గాడిదకి. రాజేష్కి ఆ క్షణంలో రావు అంటే అసహ్యం. ఆమె అందాలి సానుభూతి పుట్టుకొచ్చాయి. తర్వాత ఆమె ఎదుటిపడినప్పుడు అభిమానంగా చూసేవాడు. ఎప్పుడు వాడిన మొహంతో బతకక తప్పదన్నట్లు నిర్లిప్తంగా కనిపించే ఆ మొహంలో దైన్యం అతని గుండె తాకేది. కానీ కనీసం మాటలాడి పరిచయం పెంచుకొని సానుభూతి చూపే సాహసం కూడా చేయలేకపోయాడు ఇన్నాళ్ళు. ఈరోజు ఈ సంఘటనతో రాజేషు మరింత కదిలిపోయాడు. రాస్కెల్ వెధవని నలుగురిలో నిలబెట్టి మొహం మార్చాలి. భార్యని ఇలా ట్రీట్ చేసినందులకు నలుగురిలో నిలబెట్టి చెప్పు కొట్టాలి. రాత్రి ఇలా తన ఇంట్లో వచ్చి పడుకున్నందుకు మరో స్త్రీను సృష్టించడు కదా? ఆలోచనల మధ్యలో నిద్ర పట్టక ఏ తెల్లవారుజాముకో కళ్ళు మూతలు పడ్డాయి రాజేష్కి. అలవాటుగా అలారం 6:30కి మోగగానే తుళ్ళిపడి లేచాడు రాజేష్. తెల్లవారుజామున ఏ 4కో నిద్రపట్టిన రాజేష్కి నిద్రమత్తు, రాత్రి డ్రింక్ మత్తు ఇంకా వదల్లేదు. ఈవేళ ఆదివారం, న్యూ ఇయర్ డే కలిసి వచ్చాయి. సెలవు రోజు కొంప మునిగినట్లు ఈ అలారం మోగింది. మర్చిపోయి కీ ఇచ్చేశాను నిన్న అనుకుంటూ గడియారం నోరు నొక్కి బ్లాంకెట్ ముసుగు పెట్టి పడుకోబోతూ చటుక్కున పక్క గదిలో అర్చన పడుకుందన్నది గుర్తురాగానే ఒక్క ఉదుటున బ్లాంకెట్ తీసేసి లేచి పక్క గది దగ్గరికి వెళ్ళాడు. తల్లి కూతురు నిండా కప్పుకొని ఆదపరిచి నిద్రపోతున్నారు. తలుపు కూడా వేసుకోకుండా. అంతగాఢ నిద్రలో ఉన్న ఆమెను లేపటానికి మనసు రాలేదు. కానీ
తెల్లగా తెల్లవారిపోయింది. అలా తన ఇంట్లో ఆమె పడుకుందని తెలిస్తే ఆ మొగుడు ఏం గొడవ చేస్తాడో, ఎవరేమనుకుంటారో, పని మనిషి, పాలవాడు అందరూ వస్తారు. వీళ్ళ మాటలు ఎలా ఉన్నా ఆ మొగుడు గారు లేచేసరికి ఈమె తన ఇంట్లో ఉండడం మంచిది కాదేమో అనేసి అనుకుంటూ, ఏడ్చాడు వెధవ. రాత్రి చలిలో భార్యని బయటకు నెట్టిన ఆ వెధవకు అడిగే హక్కు ఎలా ఉంది అనుకుంటూ ఏం చేయాలో తోచక ఒక్క క్షణం అలా నిలబడ్డాడు. మంచి నిద్రలో కూడా గదిలో ఎవరో ఉన్నారన్నట్టు సిక్స్త్ సెన్స్ చెప్పినట్లు అర్చనకి చెప్పింది. అర్చన లేచింది. ఎదురుగా రాజేష్ని చూసి పాపని పక్కకు జరిపి చటుక్కున లేచి కూర్చుంది. సారీ, 6:30 దాటిపోయింది. మంచి నిద్రలో ఉన్నా లేపాలా వద్దా అని ఆలోచిస్తుండగానే మీరు లేచారు. ఇలా ఇంకా ఇక్కడుంటే ఆయన ఏమన్నా అనుకుంటారేమోనని లేపుదామని వచ్చాను. సంజయ్ ఇస్తున్నట్లు గొనిగాడు. ఆమె మొహం దించుకొని ఒక్క క్షణం ఉండిపోయింది, ఏదో ఆలోచిస్తూ. తర్వాత ఏదో నిశ్చయించుకున్న దానిలా మొహం ఎత్తి స్థిరంగా రాజేష్ వంక చూసి, ఆయన ఏమనుకున్నా నాకింకేం లెక్కలేని స్థితికి వచ్చాను రాజేష్ గారు. నిన్న అర్ధరాత్రి ఆడదాన్ని, చంటి పిల్లతో ఈ చలిలో ఎక్కడికి పోతాను అన్న జాలి అయినా లేని, మానవత్వం లేని ఆ మనిషితో నాకింకేం సంబంధం లేదనుకొనే నిన్న రాత్రి మీ ఇంటికి వచ్చాను రాజేష్ గారు. ఆ గొంతు అన్ని భావాలకి అతీతంగా నిర్లిప్తంగా ఉంది. ఒక స్థితికి చేరాక ఏ దెబ్బ బాధించని స్థితిలో ఉన్న దాన్ని అన్నిటికీ తెగించి ధైర్యంగా నిలబడడానికి స్థిరంగా నిశ్చయించుకున్నట్లుగా అంది ఆమె. రాజేష్ కాస్త ఆశ్చర్యపడి చూశాడు. అయితే మరి మీరు కంగారు పడ్డాడు. ఆమె ఇంటికి వెళ్ళకపోతే మరిక్కడే ఉంటుందా అని అనుకున్నాడు. ఈ ఒక్క పూటకి మీరు ఆశ్రయం ఇవ్వండి. సాయంత్రం ట్రైన్ ఉంది. అందులో మా ఊరు వెళ్ళిపోతాను. అంతేకాదు, నాకు ఇంకో సాయం కూడా చేసి పెట్టాలి అంటూ చేతికున్న బంగారు గాజులలో ఒక గాజు తీసి, ఇది కాస్త అమ్మిపెట్టి నాకు మా ఊరు వరకు ఒక సెకండ్ క్లాస్ టికెట్ తెచ్చిపెట్టండి ప్లీజ్. ఈ ఊర్లో ఇంకెవరు తెలిసిన వారు లేరు. నన్ను ఆదుకొని ఆశ్రయం ఇచ్చిన నాకు ఈ సాయం ఒక్కటి చేసి పెట్టాలి. ఆమె గొంతు క్రమంగా అర్థమైంది. రాజేష్ కంగారు పడ్డాడు. ఏమిటి, మీరు ఊరు వెళ్ళిపోతే ఇంకా ఆయనతో గాబరాగా అన్నాడు. ఇది అతను ఎదురు చూసిన మలుపు. అవును, ఇక ఆయనతో కాపురం నా వల్ల కాదు. నిన్న నా సహనం, శాంతం ఆఖరి మెట్టుకు చేరాయి. ఇన్నాళ్ళు లోకం కోసం కలిసి బతికాను. పరువు కోసం పాకులాడి కాపురం చేశాను. నన్ను ఎంత హీనంగా ట్రీట్ చేసినా నలుగురు ఏమంటారోనని నోరు నొక్కుకున్నాను. ఇప్పుడింకా నా పరువు బజార్న పడింది. గుప్పెట తెరిచే వరకే గుట్టు. ఇప్పుడింక నేనెవరికీ భయపడి ఈ మనిషితో కాపురం చెయ్యాలి రాజేష్ గారు. మీకు తెలియదు, ఈ 2 ఏళ్లుగా నేను అనుభవించిన నరకం కన్నవారికి కూడా చెప్పుకోకుండా అన్నీ సహించాను. ఆమె కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. ఆ క్షణంలో రాజేష్ ఆమెకి ఆప్తుడిలా కనిపించాడు. అతని ముందు మనసు విప్పి చెప్పుకోవడానికి ఆమెకి సిగ్గనిపించలేదు. నిన్న రాత్రి నేను అనుభవించిన అవమానం, హింస మీకు తెలియదు. నన్నిలా కుక్కని తరిమినట్టు అర్ధరాత్రి ఇంట్లో నుంచి గెంటిన ఆ మనిషి కాదు, ఆ మృగంతో ఇంకా కాపురమా? ఆవేశం బుసలు కొట్టింది ఆమె గొంతులో. ప్లీజ్, కట్టుబట్టలతో ఉన్నాను. చేతిలో దమ్మిడి లేదు. నాకింతకంటే గత్యంతరం లేదు. ఈ గాజు అమ్మి టిక్కెట్ తెచ్చి పెడితే నీకు రుణపడి ఉంటాను అంటూ వణికే గొంతుతో అంది ఆమె. అబ్బెబ్బే, బంగారం అమ్మటం ఎందుకండి? టిక్కెట్ డబ్బు నేను ఇస్తాను. అది కాదు అసలు పాయింట్. మీరిలా కట్టుగుడ్డలతో ఇంట్లో నుంచి వెళ్ళటం ఏమిటి? మీరు ఆయన భార్య. ఆ ఇంట్లో మీకు సర్వ హక్కులు ఉన్నాయి. ఇలా దొంగతనంగా పారిపోవలసిన కర్మ ఎందుకు? ఇంట్లోంచి పొమ్మనే హక్కు ఆయనకి లేదు. పొమ్మంటే మీకు పాపకి మెయింటెనెన్సు అది ఇచ్చే ఏర్పాటు చేయాలి. పొమ్మనడం అంత సులువు అనుకుంటున్నారా? నలుగురిని పిలవండి. ఆయన చేసిన పని చెప్పండి. ఏమంటారో చూడండి. మిమ్మల్ని ఇలా హింసించినందుకు నిన్న రాత్రి ఆయన ప్రవర్తనకి సంజాయిషి ఇమ్మనండి.
ఆవేశంగా తీవ్రంగా అన్నాడు రాజేషు. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే నేను చదివి వినిపించే దానిలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించండి. ఎందుకంటే రాసిన వారే అలా రాసున్నారు. సో నాకు అర్థమైనంత వరకు నేను కొన్ని ఐ థింక్ ప్రింటింగ్ మిస్టేక్స్ అయి ఉంటాయి. ఓకేనా? అలానే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.